ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య యాదాద్రిలో పర్యటించారు. ఆలేరు నియోజకవర్గంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఆలేరు మండలంలో 14, ఆత్మకూరు మండలంలో 2, యాదగిరిగుట్ట మండలంలో 5, గుండాల మండలంలో 5 చొప్పున, బొమ్మల రామారంలో మండలంలో 2, రాజపేట మండలంలో 2, తుర్కపల్లి మండలంలో 5, మోటకొండూరు మండలంలో 5 చెక్కులు పంపిణీ చేశారు. లేట్ అయినా ఇంత పెద్ద ఎత్తున మీరు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ముఖ్యంగా పెద్దలు, జిల్లా అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ సర్పంచ్ అందరికీ, మండల నాయకులకు, జిల్లా నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ అన్నీ కూడా పెండింగ్గా ఉంటే మొన్ననే ముఖ్యమంత్రి దానికి వెళ్ళి చాలా పేదవాళ్ళు ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది అప్లై చేసుకొని, మన ప్రభుత్వం వచ్చాక వాళ్ళకు కొంత న్యాయం చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ మొత్తంలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి సీఎంఆర్ఎఫ్ కూడా రిలీజ్ చేయడానికి సుముఖంగా ఉండి మొదటి విడతగా కొన్ని రిలీజ్ చేయడంలో మన నియోజకవర్గానికి సుమారు 60 మందికి రావడం జరిగింది. ఒక 10-15 రోజుల్లో ఇంకా ఒక 200-300 చెక్కులు కూడా వస్తున్నాయి. మనం ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఈ 6 నెలల్లో సుమారు 3000 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టడం జరిగింది. ఇంకా కూడా ఎవరైనా చిన్న యాక్సిడెంట్లు అయినా, ఏదైనా ఇబ్బంది అయినా, సర్జరీ అయినా ప్రభుత్వ హాస్పిటల్లో సీఎం రిలీఫ్ ఫండ్తో ఏది మన ఆరోగ్యశ్రీ కార్డుతో పాటు దాంట్లో పరిగణించిన వాటి కొన్ని కేసులు ఉంటే కూడా మీరు ఏ హాస్పిటల్ చూసినా, ఏ హాస్పిటల్లో చికిత్స చేసుకున్నా తప్పకుండా మీరు బిల్ తీసుకొస్తే అందులో 30 నుంచి 40% బిల్లు కూడా మన ప్రభుత్వం ఇవ్వడానికి చొరవ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా కూడా తెలంగాణలో ప్రతి పేదవాడికి అండ ఉండడం కోసం మన గౌరవ ముఖ్యమంత్రి చేపట్టినటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ప్రతి గ్రామాన ఇప్పిద్దామని తెలియజేస్తూ, ఇంకా అభివృద్ధిలో భాగంగా రేపు వచ్చే వారం 10 రోజుల్లో కూడా ప్రతి గ్రామంలో తెల్ల రేషన్ కార్డు లేని వాళ్లకు తెల్ల రేషన్ కార్డు ఇచ్చి, ఈ మంత్ ఎండింగ్లో కూడా ఇండ్లు లేని వాళ్లకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇండ్లు కట్టించే కార్యక్రమం కూడా చేపడుతుంది. కాబట్టి మన్నించాలి.